హాయ్. ఎవరు వచ్చింది? Sir, name sir, Farheen. ఫరీన్. హౌ ఆర్ యూ? Fine, sir. వీళ్ళు ఇంకా రాలేదు, వీళ్ళు రానివ్వు, జాయిన్ అవ్వను, స్టార్ట్ చేద్దాం. హాయ్ చరణ్. హాయ్ సార్. మీకోసం ఫజిల్స్ రెడీగా ఉన్నాయి ఈరోజు. శకుంతలాదేవి బుక్ ఒక 2 నిమిషాలు చదివేసి మనం మిగతాది చేద్దాం. Okay, sir. ఓకే, ఇక్కడ ఫాస్ట్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో నేర్పిస్తున్నారు. ఓకే ఓకే సార్. చూడండి, ఫస్ట్ మల్టిప్లికేషన్ బై 2. మల్టిప్లికేషన్ బై 2. ఇప్పుడు 46 ఉంది ఇక్కడ. 46 ఇంటూ 2 ఎంత? 80 + 12 = 92. అది ఎట్లా చేయాలంటే, ఫస్ట్ 46 అంటే మనకి 46 అంటే మీనింగ్ ఏంటి సార్? 46 అంటే మీనింగ్ ఏంటంటే 40 + 6 అని. 40 + 6 అని, అంతేనా? ఫస్ట్ మీరేం చేస్తారంటే 2తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఈ 40ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 80. ఈ 6ని 2తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది? 12. 6 + 2 = 12. 12. 6 2s are 12 అన్నమాట. 80 + 12 ఎంత అంటే 92. అర్థమైందా సార్? ఇక్కడ క్వశ్చన్ 46 కదా సార్, 40 ఎందుకు అవుతుంది సార్? 46 ని మనం అట్లా నోట్ చేసాం అన్నమాట. 40 + 6 గా రాసాం. 46 ని 40 ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి 43 ఉంది. ఏమని రాయాలి 43 ని ఎప్పుడు కూడా మీరు? 40 + 3 అంటారా? yes 40 + 3 అని రాయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ దేంతో చేయాలి? 3తో చేయాలి. 43 ఎంత? 120. 120. 3 3s ఎంత? 9. 2 కలిపితే ఎంత? 129.
ఓకే, తర్వాత అట్లాగే 66 ఉంది. 66 ని ఏమని రాస్తారు? 60 plus 3 60 plus 6. plus 3. 66 ని 60 plus 6 అని రాస్తాం. ఓకే సార్. అంతే రాసేది. ఈ 6. 60 ని 3 తో మల్టిప్లై చేయండి అమ్మా. 63 ఎంత? 180. 180. 180. తర్వాత 6 3 ఎంత? 18. 198. 2 యాడ్ చేస్తే ఎంత? 198. 190. చూసారా? Sir. ఇప్పుడు 33 into 4. 33 30 into plus 4. 3. 30 plus. దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి? 30 30 plus 3. 30 plus 3 అని రాయొచ్చు. 30 ని 4 తో మల్టిప్లై చేస్తే ఎంత? 4 తో 30 ని 4 తో మల్టిప్లై చేస్తే ఎంత? సార్ 180. 120. 30 3 4s 120 అన్నమాట. మళ్ళీ ఈ 3 ని కూడా 4 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో చెప్తారా? 132. 132. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 43 చేద్దాం. ఇప్పుడు 43 ని ఏమని రాస్తారు? 40 plus 3. 40 plus 3. 40 ని 5 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 14 5 తోనా సార్ 200. 200 వస్తుంది. ఎందుకంటే 5 4s 20 కాబట్టి. 5 3s ఎంత? 15. 2 ఎంత? 215. 215. Answer is 250. Yes. అర్థమైనంత వరకు. నెక్స్ట్ ఇది చూడండి. 42 6s. 42 ని ఏమని రాస్తారు మళ్ళీ? 40 plus 2. 2. 40 ని 6 తో మల్టిప్లై చేస్తే ఎంత? 14 6 తో మల్టిప్లై చేస్తే 120 కాదు 240. 4 6s 24. 240. 6 2s 12. 2 యాడ్ చేస్తే ఎంత? 252. 252. ఇదిగో. Answer is 252. అర్థమవుతుందా? ఇప్పుడు పెద్ద మల్టిప్లికేషన్ చేయబోతున్నాం. ఈ పెద్ద మల్టిప్లికేషన్ లో దీన్ని పెయిరింగ్ మెథడ్ అంటాం. పెయిరింగ్ మెథడ్ 11 తో మల్టిప్లై చేయటం. మల్టిప్లికేషన్ బై 11 పెయిరింగ్ మెథడ్. ఇదేం చేస్తారంటే చూడండి, ఈ ఫస్ట్ నెంబర్ ని ఇట్లా పేరింగ్ చేయాలి మీరు. 6 ఫస్ట్ నెంబర్ రాసుకోవాలి బై 6 plus 2. ఈ పక్క ఫస్ట్ 2 నెంబర్స్ రాయాలి 6 plus 2. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ రాయాలి 2 plus 4. ఇదిగో ఇక్కడ. ఆ తర్వాత మిగిలిపోయిన లాస్ట్ నెంబర్ రాయాలి. ఇది ఫస్ట్ నెంబర్ రాయాలి. ఇదిగో 6. ఇదిగో చూస్తున్నా జాగ్రత్త చూడండి. ఈ 6 ఏమో ఇక్కడ, 6 plus 2 అంటే ఎంత? 8 ఏమో దాని పక్కన, 2 plus 4 ఎంత? 6 ఏమో ఇదిగో ఇక్కడ, ఈ 4 ఏమో ఇక్కడ. బాగుందా? అది ఆన్సర్ 6864. బాగుందా బాగాలేదా? ఆ తర్వాత దీన్ని ఇప్పుడు ఈ నెంబర్ ని 11 తో మల్టిప్లై చేయాలి మనం. ఇదిగో ఫస్ట్ ఈ 9 ఎక్కడ రాయాలి? ఇదిగో ఇక్కడ. ఓకే, తర్వాత రెండు నెంబర్లు రాయాలి. ఈ రెండు కలిపితే ఎంత? ఇది ఇక్కడ రాసుకోవాలి 9 plus 6. ఆ తర్వాత ఎంత రాయాలి? 6 plus 3 రాయాలి. ఇదిగో ఇది, ఇదిగో చూస్తున్నారా ఇక్కడ 6 plus 3. ఆ తర్వాత ఇదిగో ఈ 3 2 ఇక్కడ రాయాలి మళ్ళీ. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా 3. ఆ తర్వాత మిగిలిపోయిన 2 ఇక్కడ రాయాలి. ఇదిగో ఇది.
ఇప్పుడు లాస్ట్ నుంచి ఆన్సర్ రాసుకుంటూ మొదలు పెట్టాలి మీరు, సరేనా? ఇదిగో ఈ 2 ఇక్కడ 3 + 2 ఎంత? 5. 5 తర్వాత 6 + 3 ఎంత? 9. 9 + 6 ఎంత? చరణ్ 9 + 6. చిన్ని కృష్ణ 9 + 6 15. 15 లో 5 ఇక్కడ రాసుకుని ఆ 1 ఇక్కడ యాడ్ చేయాలి, ఈ 9 కి యాడ్ చేయాలి. 9 + 1 ఎంత? 10. ఇది ఆన్సర్. అర్థమైందా? సార్ ఇంకో బిగ్గెస్ట్ నెంబర్ ఇస్తున్నా మీకు. ఇదిగో ఈ నెంబర్ ని ఎట్లా చేయాలో చెప్పండి నాకు. ఎస్, ఈ నెంబర్ ని కాపీ చేసుకుని వర్కౌట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి, వద్దులే. ఇదిగో చూస్తున్నారా? ఫస్ట్ 6 ఎక్కడ రాసుకోవాలి? ఈ 6 ని ఇదిగో ఈ 6 ని ఇదిగో ఇక్కడ రాయాలి. ఫస్ట్ నెంబర్. తర్వాత రెండు నెంబర్లు మళ్ళీ 6 + 3. ఇదిగో ఇక్కడ 6 + 3. మళ్ళీ 3 + 5. మళ్ళీ 3 + 5. ఇదిగో ఇక్కడ ఈ రెండు 3 + 5. ఇదిగో ఇక్కడ 3 + 5. తర్వాత ఏం రాయాలి? 5 + 4. 5 + 4. ఇదిగో తర్వాత ఏం రాయాలి? 4 + 7. ఇదిగో తర్వాత ఏం రాయాలి? 7 + 8. 8 + తర్వాత ఏం రాయాలి? 8 + 3. తర్వాత ఏం రాయాలి? 3 ఒక్కటే రాసుకోవాలి. అదే మిగిలిపోయింది కాబట్టి ఈ పక్క నుంచి ఆన్సర్ రాయటం మొదలు పెడదాం. ఫస్ట్ ఇదిగో చూడండి, ఇట్లా కలపండి. ఈ 3 ని యాస్టీజ్ రాయండి ఇక్కడ. తర్వాత 8 + 3 ఎంత? 11. తర్వాత 7 + 8 ఎంత? 15. తర్వాత 4 + 7 ఎంత? 11. 5 + 4 ఎంత? 9. 5 + 3 8. 6 + 3 9. ఈ ఫస్ట్ ఉన్న 6 యాస్టీజ్ రాయండి. ఇదిగోండి చూడండి, మళ్ళీ ఈ 3 ఇక్కడ, ఈ 3 ఇక్కడ రాయాలి. ఈ 3 ఈ 11 లో 1 మాత్రం ఇక్కడ రాయాలి. ఈ 1 దీనికి కలపండి. 16 అయింది. ఆ 6 ఇక్కడ రాయండి. ఆ 1 దీనికి కలపండి. 2 అయింది. అర్థమైందా? ఇక్కడ 11 వచ్చింది. 11 వచ్చింది కాబట్టి 11 లో 0 మాత్రం తీసుకోండి. ఆ 1 ఇటు కలిపేసుకోవాలి. 0 వచ్చింది. 10 అయింది. 10 లో మళ్ళీ 1 ఇక్కడ కలుపుకుంటే 1 + 8 9 అయింది. ఈ 9 ఇక్కడ, ఈ 6 ఇక్కడ. ఇప్పుడు దీని మీద మనం ట్రయల్ చేద్దాం. క్యాలిక్యులేటర్ లో కూడా చెక్ చేద్దాం మీకు ఎంతవరకు అర్థమైంది అనేది. ఇప్పుడు చెక్ చేయబోతున్నా నేను. రెడీగా ఉండండి అందరూ. చిన్ని కృష్ణ ఆడుకుంటున్నావా? నేను పార్టిసిపేట్ చేయట్లా. రాయడానికి సరిపోతుంది. చేస్తున్నావా? పార్టిసిపేట్ చేస్తేనే మ్యాథ్స్ వచ్చేది. నన్ను కొత్త పేరు క్రియేట్ చేస్తా. ఏంటది? Saturday, August 2025. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇవ్వబోతున్నా, చెయ్యాలి. రెడీగా ఉండండి. Okay, sir. 28 into 11. Into 11, sir. ఎంత? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ 2 రాయాలి. 2 రాసిన తర్వాత ఏం రాయాలి? 2 + 8 రాయాలి. 2 + 8 రాయాలి. తర్వాత ఏం రాయాలి? 8 రాయాలి. 8 రాయాలి. అంతేనా? ఫస్ట్ 2 రాసుకోవాలి. ఫస్ట్ 2 రాయాలి. తర్వాత 2 + 8 రాయాలి. 8. ఆ తర్వాత మిగిలిపోయిన 2.
8. 8. ఇప్పుడు ఇవి కలపటం మొదలు పెట్టండి. మళ్ళీ ఇంకొక లైన్ రాయండి. 2 + 8 ఎంత? 10. 10. 8. 8. ఓకే. ఇప్పుడు ఆన్సర్ రాయటం మొదలు పెడుతున్నాను. ఆన్సర్ ఏంటంటే 8 రాయండి. ఇదిగో 8 లాస్ట్ డిజిట్ యాస్టీస్ రాయాలి. ఓకే సార్. ఇప్పుడు 10 లో 0 మాత్రమే తీసుకోండి. ఒక్క డెసిమలే తీసుకోవాలి. ఇవన్నీ ముందుకు కలిపేయాలి. 308. 308. ఓకే సార్. డెసిమల్ ఒక్కటే తీసుకోవాలి డిజిట్. ఇప్పుడు ఇంకాస్త పెద్ద నెంబర్ ఇస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. 128 × 11. Sir, first we have to write 1, sir. చెప్పండి. సార్ 1 రాసి 3 1 plus 2 + 8 10 8. What is the answer? 8 0 4 1. ఇప్పుడు ఇంకాస్త పెద్ద నెంబర్ ఇస్తున్నాను, రెడీగా ఉండండి. పైన ఇంకాస్త వర్కౌట్ చేద్దాం. 325 × 11. 3 2 5 10 3 yes 10 10 3 + 2 5 7 రాయాలి. సార్ 5. 3 + 2 5 రాయాలి. తర్వాత 5 + 2 7 రాయాలి. తర్వాత 5 రాయాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా ఆన్సర్ రాస్తున్నా. 5 + 7 7. 12. సింగిల్ డిజిట్స్ వస్తే యాస్టీస్ రాసేయటమే. 5 7 5 3. ఒకసారి క్యాలిక్యులేటర్ లో చెక్ చేయండి ఆన్సర్. ఇవన్నీ నేను చెప్పే కాదు, శకుంతలా దేవి గారు చెప్పినవి. ఒకసారి చెక్ చేయి. షార్ట్ కట్స్. ఎస్ కరెక్టేనా? Yes, sir. Correct only. ఓకే. ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. ఇంకో మంచి నెంబర్ తీసుకుంటున్నా. 224 × 11. 224 × 11. How much? 2. ఓకే. 2 2 4 ఓకే 4 4 2 6. 6 4 only. This is the answer. Completed. Check your 2 answer. 4 6 4. 2 4 6 4. 4. That is only answer. Is it correct? Yes sir. Yes. Yes sir. Very good. Now we will check again. We will do another problem. 3 1 5 × 11. How much? Sir 315 sir. Yeah. 315 × 11. How much? Sir, 3 4 6 5. 3 4. What Sir next? 3 4 6 5. Yeah. 6 5. 3 4 6 5. Correct answer. Right. Again, we will do more digit problem. 1 2 1 2 3 1 × 11. What is the answer? Sir, 1 3 5 4 1. Yeah, 1 3 5 4 1. Yes, absolutely correct. Fareen, you are rocking this multiplication. Thank you, sir. Right. చెక్ చేయండి ఒకసారి, క్యాలిక్యులేటర్ లో చెక్ చేయండి అమ్మా ఇది. Yes sir. Is it correct? Yes sir. Right. Next question. I am taking the biggest number. 1. Okay, let me try 2 3 4 1 3 2 1 5 × 11. How much it is? 2 3 4. What is the answer? 1 3 4. What is Sir the 2 answer? 7 4 3 6 5. Sir 2 7. No, wrong answer. 7.
2, 5, 7, 3 2. 5, 4, 5, 3, 3, 6, 5. This is the answer. Sir, sir. Sir, Ah, yes. 3 4 7 కదా sir? 3 No. 4 7 కదా? ఫస్ట్ 2 రాసుకోవాలి. 2, నెక్స్ట్ ఈ 2 రాయాలి. This is the digit. 2 plus 3. Next 3 4. This is the digit 7. Next 5 4 1. This is the digit. Next 1 3. This is the digit. Next 3 2. This is the digit. Next 2 1. This is the digit. Next 1 5. This is the digit. And at last 5. This is. ఎందుకని ఆర్డర్ మిస్ అవుతున్నారు? ఇన్నాడు బాగానే ఉన్నారు కదరా. ఇంకో ట్రై చేయి. Next I will give one more problem. 3, 2, 1, 5, 4, 3, 6 into 11. How much? 3 3 2 5 Can I say the answer or you will tell the answer? 3, 3 5 5, 3 6 9 3, 7 6, 9, 7. Sir, 3 5 3 6 9 7 9. This is correct answer. Yes. Yes, sir. Karin got I first. also got that one, sir. No. Sir, I got one, sir. Tinne ఏం చేస్తున్నా? రైటింగ్ సార్. రైటింగ్ ఎందుకు? రైటింగ్ ఎందుకు? మాకు పార్టిసిపేషన్ కావాలి. రైటింగ్ ఎందుకు? ఓకే, నెక్స్ట్ ట్రై అనదర్ వన్. 4 5 6 1 into 11. How much? Sir, 4 5 6 1. How much? లాస్ట్ నుంచి రాయటం Sir, మొదలు పెట్టండి. 11. No. లాస్ట్ నుంచి ఆన్సర్ రాయటం మొదలు పెట్టండి. 1 1 plus 6 7. 7 6 plus 5 11 again. 1 రాయండి. 1 4 plus 5 9 0 1 5. This is answer. Okay. Yes, sir. Next again, one more question. 3 1 7 7 6 4 into 11. What is the answer? Sir, 3 4 9 4 0 4 3 4 9 3 4 no 8. This is 8. Yes, sir. I got that one. Okay, 8. 11. And this is 13 again 10 and 4. Now the answer is 4 0 4 4 0. 9 4 3. 9 4 This 3. is correct answer. Okay, sir. You're just rocking them for fun. Okay, let's play some boxes. Puzzles. వీటిని crack చేయి. Sir, you'll Yes. nothing, sir. రావట్లా? Sir? crack చేయండి. Sir. Minus 4 is equals to 6, sir. Huh? 8 minus 4 is equals to 6, sir. 8 minus 4, 4. No. 8 Just multiply this 2. 6 are 12. 12 minus 4 8. 3 4. Again multiply this number with 2. Multiply 2 2s are 4. 4 minus 2 2. 2. Do the same. 3 2s 6. 3 2s are 6 minus 2 4. 6 sir.
10 3 6 10 కి డబుల్ చేస్తే నెక్స్ట్ Sir, 0, sir. మీరు Sir, 0, sir. ఎలా 0? Sir, 10 and 60 is the 6. Sir, minus 2, sir. కాదేమో 16 minus 10 is 64 minus 2. ఏం ప్యాటర్న్ కనిపించట్లేదా? ఇదిగో చూడండి, ఇది ప్యాటర్న్ నాకు కనిపించింది. 10 divided by 5 is equal to 2. 5 is 10. 16 divided by 4 is equal to 4. 6 divided by 2 is equal to how much? 3 3. 3 correct answer. Next. 3 2 6. Okay. 4 5 is 20. 2 into 7. 14. 4, sir. 4 4 16. 4 correct. 4 16. 4 7 is 8. 12, sir. 12. 12 Next. 2 7s. 2 7 is 14. 5 2s. 5 is 10 5 3 is 15, 5 sir. 3s are 5 5 3s 3s are are 15. Yes. 3. Mummy, mummy, go. 10 5s are. 30. Sir, 5, sir, answer. 5 Sir, 5, sir. Yes. 5 5 5 8 40. 40 Next again this one. 6 6s. 6 6 6 5 6 4s. 36 5 36 Sir, 6, sir. 3 6 18 So 3s are 18. 18, sir. Yes. 14 2 Sir, 7s. 20 is 15. 20 is 15. 3 7, sir. How 5 much? 3s are 5 3s are 5 3, sir. Yes. 5 3s are 15. next one Can you find the missing number? Seven. ఏం ప్యాటర్న్ కనిపించింది? Sir, addition, sir. అది మనమే కనుక్కోవాలి. ఎడిషనా, సబ్స్ట్రాక్షనా, మల్టిప్లికేషన్ ఏం చేస్తే వస్తుందని ఆలోచించాలి. అర్థమైందా? కాలేదా? 6 divided by 6 2 6. Sir, 6 2 is 8. 6 2 is 12 కదా. Sir, మీకు అర్థమైంది సార్? అర్థమైందా? No, sir. no sir అర్థం కాలా?
ఇస్తే అర్థం కాదు సార్. మొత్తం యాడ్ చేస్తే 30కి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వచ్చింది? సార్ ఈ సమ్ సార్ బి సమ్ సార్ మనం చెప్తుంది. ఇది ఎంత వచ్చింది? ఇది 13 + 6 + 11 ఎంత? 30. ఏది ఆపరేషన్ కుదరినప్పుడు అన్ని ప్లస్ చేయండి. ఎంత వచ్చింది? 30. ఇది కలపండి. 9 + 4 ఎంత? 9 + 4 13, 13 + 10 23, 23 + 7 30. ఇక్కడ ఎంత పెడితే 30 వచ్చింది. ఇక్కడికి ఎంత అయింది? 12 1 8 ఎంత అయింది? 20. 10 పెడితే సరిపోయింది. 10. ఇప్పుడు ఇది చూడండి. 6 + 7 + 2 15. 15. ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా 15. 8. వాళ్ళు 15 అప్పుడు సార్. ఎంత పెట్టాలి? 15. 5 సార్. 5 పెడితే 15 అయితే రైట్. ఈ బాక్స్ చెప్పండి. నెక్స్ట్ 14 + 12 12 + 14 20, 26 + 4 30 సార్. 30. F1 30 వచ్చిందా? 30. ఓకే, ఇది 30. ఇదంతా 86 30. అది కూడా 30. ఇదంతా 18 సార్. 18 కరెక్ట్ ఆన్సర్. 18 సార్. అప్పుడు ఇది కూడా 30 అవుతుంది. ఈ బాక్స్ చెప్పండి. ఇది ఆన్సర్ చేయండి. 8 + 3 సార్ అయితే 20 రావట్లేదు సార్. 7 15 వస్తుందిగా. 16 is coming sir. 15 sir. 15. 15 ఇది కూడా 15. 7 + 2 4 sir. రాంగ్ ఆన్సర్. 6 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది 7 + 3 18 sir. 18 sir. 18. ఇది 18 ఏనా? yes sir. సార్ 9 అప్పుడు ఇక్కడ ఎంత? 6 సార్. 6 కరెక్ట్ ఆన్సర్. 10 + 6 ఇదెంత? 8 17 17 + 4 21 21 sir. 21. Okay, sir. Next one also 21. సార్ ఆన్సర్. 6 is answer sir. ఇదెంత? 6 sir. 6 కరెక్ట్ ఆన్సర్. 21. నెక్స్ట్ దిస్ వన్. 21 + 6 27 27 సార్. 27 27 87 16 87 15 అది కాదు మ్యామ్. 15 sir. 15. 15 కరెక్ట్ ఆన్సర్. రీఫ్రెష్ చేయమంటే పక్కన 15 రాంగ్ ఆన్సర్. 14 16 15 ఇక్కడ 5 మా చూడండి అమ్మా, 27 లో 7 తీసేయండి. ఎంత ఉంది? 20 ఉందా? మళ్ళీ 20 లో 8 తీసేయండి. ఇప్పుడు 27 కదా మనకు కావాల్సింది. 7 తీసి 20. 20 లో 8 పోతే ఎంత? 12. అది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ
ఇదెంత 30 ఇది. Next 6 plus 14. ఇది కూడా 30 ఏనా? 30 సార్. Sir, ఇదెంత? 30 sir. ఇదెంత? 22. 8 సార్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. 7 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ వన్ 33. ఇది కూడా 33 ఇదెంత? సార్ 4 సార్ 6 సార్. 6 రాంగ్ ఆన్సర్. 8 sir. 8 రాంగ్ ఆన్సర్. 15, 26 సార్ 7 సార్. 7 కరెక్ట్ ఆన్సర్. 7 కరెక్ట్ ఆన్సర్. 7 sir. Yes, yes. 7 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ వన్ ఈ బాక్స్ ని క్లియర్ చేయండి. దిస్ ఈస్ 30, 36. ఇప్పుడు ఇక్కడ ఎంత? ఇది కూడా 36. బాక్స్ లో ఇక్కడ ఎంత ఉండాలి? 24 ఇక్కడ 6 12 కాదు 12 ఇంకో 4 యాడ్ చేస్తే 16 సార్. 16 సార్. రాంగ్ ఆన్సర్. 12 కరెక్ట్ ఆన్సర్. 12 పెట్టేస్తే 36 వచ్చేస్తుంది. Yes sir. నెక్స్ట్ దిస్ వన్ ఎన్. ఇది కూడా 42. ఇక్కడ ఎంత? 28 sir. 28. రాంగ్ ఆన్సర్. 20 sir. Sir 20. 20 కరెక్ట్ ఆన్సర్. చాలే ఇంకా బాగా చేశారు ఓటీబడి. ఆ 11 మీద ఇంకాస్త ట్రై చేసి అవి నాకు వాట్సాప్ పెట్టండి. 11 తో మల్టిప్లికేషన్ మీద డిఫరెంట్ డిజిట్స్ తీసుకోండి మీరే ఓన్ గా చేసి నాకు ఆన్సర్లు పెట్టండి. ఓకేనా? ఇక్కడ తోటి సెషన్ ని మీరు కూడా స్టాప్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫరీ. బాయ్ చరణ్. బాయ్ సార్. బాయ్ బాయ్. బాయ్ చిన్న కృష్ణ.